హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా శుభ శుక్రవారం అండి. అందరికీ ఈరోజు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలని, అందరూ మనశ్శాంతిగా ఈరోజంతా గడపాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఈరోజైతే శుక్రవారం కదా, పూజ అయితే చేసేసానండి. ఉదయాన్నే పూజ అయిపోయింది. టిఫిన్ అయితే నూడిల్స్ ఇడ్లీ చేశానండి. ఈరోజు మా టిఫిన్ అదండి. ఇడ్లీ అయితే మేమిద్దరం తిన్నాం. మా అబ్బాయికి నూడిల్స్ చేసి పెట్టానండి ఈరోజు టిఫిను. షార్ట్ కూడా పెట్టున్నానండి, ఒక షార్ట్ నూడిల్స్ షార్ట్ చూడండి. అలాగే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా లైవ్ చేస్తున్నాను కదా, వాళ్ళకు కూడా ఇదే మాట చెప్పాను. దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఆకుకూర పప్పు, తోటకూర పప్పు అండి ఈరోజు. తోటకూర పప్పు, దొండకాయ వేపుడండి. మీరైతే ఏం చేశారు లంచ్లోకి నాకు కామెంట్లు తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. దొండకాయ అయితే ముందు పోపు పెట్టేశాను. ఆకుకూరకి రైస్కి ప్రిపేర్ చేస్తున్నానండి. రైస్ అయితే నానబెట్టాను, ఇంకా పెట్టే టైం అయిపోతుందండి. లైవ్ చేసేసరికి లేట్ అయింది కొంచెము. ఇంకా వంట చేద్దామని వంట గదిలోకి వచ్చానండి. ఇదేందో లైటింగ్ 2 లైట్లు వేసానండి, కొంచెం లైటింగ్ ఎక్కువైనట్టుంది. ఇది సరి చేసుకోవాలండి. ట్రైపోర్డ్ పోయిందని చెప్పాను కదా, దానికి గమ్మేసి అంటించానండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి పనిచేస్తోంది. మరి ఉంటుందో పోతుందో అది అర్థం కావటం లేదండి. ఇరిగి కింద పడిపోతుంది. స్క్రూ కాదండి, రబ్బర్ వాషర్ లాగా ఉంటుంది, అది పోయిందండి. దానికి ఫెవిక్విక్ కేసు అంటించాను. ఈ వీడియోకి అయితే బాగా పనిచేసింది. ఇంక నెక్స్ట్ వీడియోకి ఏం చేస్తుందో ఏమో తెలియదు. దాన్ని కొంచెం తెలివితేటలు ఉపయోగించి జాయిన్ చేశాను. నా తెలివి ఎంతవరకు పనిచేస్తుందో చూద్దామండి. ఇంకొక ట్రైపోర్డ్ అయితే బుక్ చేయమన్నాను మా అబ్బాయిని. బుక్ చేస్తాను అంటున్నాడు. మా వాడికి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉందండి, హెడేక్గా ఉందంటున్నాడు. చూడాలి. డాక్టర్ దగ్గరికి పొమ్మంటే కష్టం అండి. ట్యాబ్లెట్లు వేసుకోవరు. పిల్లలు ఇద్దరు అంతేనండి, ట్యాబ్లెట్లు వాడరు. నన్ను చూసి వాళ్ళు భయపడుతున్నారు. మొత్తం ట్యాబ్లెట్లు మయమైపోయినావు నువ్వు, ఇంక మాకు కూడా అట్లాగా అలవాటు చేస్తావా అంటున్నారు. నవ్వుకుంటుంటాను నేను వాళ్ళ మాటలకి. ఇంక తప్పదు కదండి, ట్యాబ్లెట్లు వేసుకొని లేచి తిరగాలి ఇంట్లో. నేను తిరగకపోతే అందరికీ కోపం వచ్చేస్తుంది. ఆవేశము, ఉక్రోషము ఏది చేసుకోలేరండి. చేసుకునే ఓపిక ఉన్నా కానీ బద్ధకం అండి బాగా ఇంట్లో వాళ్ళకి. నేను చేసేదాకా వాళ్ళకి గడవదు. అలా అలవాటు నేనే చేశాను అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి నా గురించి నాకే ఒక్కొక్కసారి బాధ వేస్తుంది, ఇలా తయారు చేసామేంటి మనము అని. ఇంట్లో పనులైతే చాలా బద్ధకం అండి. ఎవరు అనుకోరు, మనకు మనమే. నేను చేసి పెడుతుంటే అప్పుడు అడ్డం వస్తూ ఉంటారు, మేము చేస్తాంలే అని. ఇంక చేసేసినాక వాళ్ళు వచ్చి చేసేది ఏముందండి. ఇదిగోండి రైస్ పెట్టేశాను, నానబెట్టున్నానండి. లైవ్కి ముందే బియ్యం నానబెట్టేసి వెళ్ళాను. 1 గంట లైవ్ చేద్దామనేసి వెళ్ళాను. ఇప్పుడు ఉదయం కూడా చేస్తున్నానండి లైవ్. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ లైవ్లో చెప్తున్నాను. 10:30 to 11:30 లైవ్ నిన్న ఈరోజు చేశానండి. చూద్దాం, క్లిక్ అయితే ఉదయం, లేదంటే సాయంకాలమే ఫిక్స్ అయిపోదాము. ఓకే అండి. అందరూ లైవ్లోకి అయితే నిన్న ఈరోజు అందరూ వచ్చారు. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలామంది యాడ్ అయ్యారండి. వాళ్ళ డ్యూటీలు, స్కూళ్ళు, కాలేజీలు ఇలా వెళ్ళిపోతుంటారేమో అనుకున్నాను, కానీ చాలామంది డ్యూటీలో, కాలేజీలో ఉన్నా కానీ లైవ్లోకి వచ్చారు. ప్రతి ఒక్కరికి మెనీ థ్యాంక్స్ అండి. ఇదిగోండి తోటకూర పప్పుకి పచ్చిమిర్చి, టమోటాలు 2 వేసానండి. కొద్దిగానే అండి పప్పు, ఆకుకూర పప్పు. ఆకుకూరలు అంటే మా అబ్బాయి, చిన్న అబ్బాయి తినడండి, పెద్ద అబ్బాయి ఇష్టంగా తింటాడు. మిగిలిన ఇంట్లో చిన్న అబ్బాయి ఒక్కడేనండి ఆకుకూరలు తినండి, మిగతా వాళ్ళు అందరం ఇష్టంగా తింటూ ఉంటాము. ఇదిగోండి ఇది అయితే ఆకుకూర తోటకూర పప్పు చేస్తున్నానండి. కొద్దిగా చింతపండు, 2 టమోటాలండి. ఆకుకూర పప్పు చేయడంలో నేను బాగా ఫేమస్ అండి, బాగా చేస్తాను ఆకుకూర పప్పు. టేస్ట్గా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు, ఒక్క చిన్న అబ్బాయి తప్ప. ఇదిగోండి పప్పులోకి పసుపు కొద్దిగా వేస్తున్నాను, అంతేనండి. ఒక 2-3 వెయిట్లు పోనిచ్చి పప్పు మెదిపి పోపు పెట్టేసామనుకోండి, సూపర్ టేస్ట్ అండి. ఇంకేం వేయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు నేను వేడిగా వండి పెట్టడం అలవాటు చేశాను. ఇదొకటి మైనస్ పాయింట్ నాకు. వాళ్ళకి ప్లస్, నాకు మైనస్ అవుతుంది. కొద్దిసేపు పడుకొని లేయడం అలవాటు చేసుకున్నాను, హెల్త్ బాగలేనప్పటి నుంచి. ఇంకా టయానికి చేసి పెడతాను. మా కోడలు ఉంటే 12కే వంట చేసి పెట్టేస్తుందండి అమ్మాయి. చిన్న పిల్లాడు ఉన్నాడు, మనవాడు చిన్నపిల్లాడు, 2వ వాడు. ఆడికి అన్నం పెట్టాలని త్వరగా చేసేస్తుంది. అదిగోండి పప్పు కూడా అయిపోయిందండి. పప్పు మెదుపుకొని ఇంక పోపు పెట్టేస్తే వంట అయిపోతుందండి. ఈ పూటకి వంట సమాప్తం. ఫ్రై కూడా తయారైపోయింది, అంటే ఇంచుమించు అయిపోయినట్లేనండి.
మీ ఇంట్లో ఏం కూరలు చేస్తున్నారు, నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి. చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు అంటే నచ్చటం లేదని అర్థం. మీరు లైక్ కొట్టడం లేదంటే నచ్చటం లేదని. నేనైతే ట్రై చేస్తూనే ఉంటానండి, మీకు నచ్చేంత వరకు ఏ విధంగా ట్రై చేయాలని. ఇంకా నేను చాలా నేర్చుకోవాలండి, చాలా నేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాను. నా తెలివితేటలు సరిపోవట్లేదు, ఎవరన్నా చెప్తే నేర్చుకోగలనేమో. ప్రయోగాలు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సెల్ తీసుకొని. ఈరోజు కమ్యూనిటీలో ఒక కొటేషన్ పెట్టాను చూడండి. ఇలా చూసిన వాళ్ళు తప్పకుండా కమ్యూనిటీలో చూస్తారని ఆశిస్తున్నాను. ఇది వ్లాగ్ చూసిన వాళ్ళు చాలా బాగుంటాయండి. మెడిటేషన్కి వెళ్తాను కదా, పాయింట్స్ అన్నీ నా మనసుకు దగ్గరగా ఉన్నవన్నీ రిపీట్ చేసి చదువుకుంటూ ఉంటాను. అలాగే ఈరోజు మీకు కూడా పెట్టాను, కమ్యూనిటీలో పోస్ట్ చేశాను చూడండి ఒకసారి. చాలా బాగున్నాయండి పాయింట్స్ అయితే. ఇదిగోండి, పప్పు అయితే పోపు పెట్టేస్తే పప్పు దొండకాయ వేపుడు, అన్నం అయితే అయిపోయిందండి. ఇంకా దొండకాయ వేపుడుకి అదే శనక్కాయల పొడి, వెల్లుల్లి శనక్కాయల పొడి మిక్సీకి వేసి పెట్టుంటానని చెప్పాను కదండి. అది పోపులోకి వేసి, అది ఫ్రైలోకి వేసి మిరప్పొడి వేసేస్తే సరిపోతుందండి. ఇంకా టైం అయితే 1 అయిపోయిందండి. మా వారేమో 1-1:30 లోపు తినేస్తూ ఉంటారు, అందుకని చకచకా చేసేస్తున్నాను. వంట లేట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా. షుగర్ ఉందండి, టయానికి పెట్టకపోతే అది కూడా కోపం వస్తూ ఉంటుంది వాళ్ళకి. అయితే ఇంచుమించు 1:30-1:45 లోపు తినేస్తూ ఉంటాము. వేడివేడిగా చేసి తినడం అలవాటు అయిపోయిందండి. ఎక్కడికన్నా వెళ్ళినా కానీ వేడిగా ఉంటేనే కొంచెం తినబుద్ధి అవుతుంది, చల్లబడితే తినలేమండి. బాగా అలవాటు అయిపోయింది, నాకైతే బాగా అలవాటు. ఇంట్లో వాళ్ళు చల్లగా ఉన్న అడ్జస్ట్ అవుతారు కానీ నాకైతే ఆ టైంలో త్వరగా వండి పెట్టాలంటే కొంచెం బద్ధకం. ఉదయం పనులన్నీ చేసుకొని ఉంటాను కదా, కొంచెం రెస్ట్ అవసరం శరీరానికి. దాని తర్వాత కొద్దిసేపు పడుకొని తర్వాత లేసి వంట చేయడం అలవాటు అయిపోయిందండి. అలవాటు వేడిగా తినడం కూడా అలవాటు అయిపోయింది. ఇదిగోండి, దొండకాయ ఫ్రైకి పప్పుల పొడి అంటే వేరుశనక్కాయల పొడి, కారము, కొద్దిగా సాల్ట్ వేసానండి. ఇది కూడా కాంబినేషన్ బాగుంటుందండి ఆకుకూర పప్పులోకి. ఏ వెరైటీ ఫ్రైలు అయినా కానీ సూపర్ టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. కామెంట్లో నాకు తప్పకుండా కామెంట్ అయితే పెడతారని ఆశిస్తున్నానండి. నా వ్లాగ్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ప్లీజ్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ప్లీజ్. నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి కామెంట్లో చెప్తారని ఆశిస్తున్నాను.